సిద్ధి అలియాస్ ఫరియా గారు. Yes. ఇందాకలా మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకున్నాను, పాపం బ్లడ్ వస్తుందేమో అని. అక్కడ చూస్తే ఒక టాటూ ఉంది. సో వాట్ వాస్ ద రీజన్ అబౌట్ దట్ టాటూ అండ్ వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్? ఏమన్నారు? అరే ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా? మీ కౌంటర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి. బికాజ్ పర్సనల్గా ఐ బిలీవ్ దట్ ద స్ట్రాంగర్ యువర్ రూట్స్ ఆర్, ద హైయర్ యూ కెన్ గ్రో. అండ్ that is the reason why I got this done. I feel like grounding is very, very important, especially when you're dealing with a public life. And yeah, it's a reminder for me to be myself, to be true to my core. Thank you, Andy. So, Faria, actually, I really like your choices, especially after Jati Ratnalu. You could have done like the regular commercial blockbusters, but you did a special appearance, you did a dance appearance, you did a web series. So, is it difficult for you to choose your next project after a hit, or what was the situation like after Jati Ratnalu? Definitely difficulty అయితే వచ్చింది, because I was very new to the industry. I had no godfather, no role model at that point kada. So any decisions నేనే చూసి చేస్తాను. And at some point, of course, I realized that all of this has to be కొంచెం planned గా. And I think 1 year పడింది నాకు ఈజీగా to understand how to navigate through all of this. And ఇప్పుడు I think I feel like a completely new person in entering the industry again. కానీ ఎప్పుడు I didn't feel like an outsider, and that's the best part. జాతి రత్నాలు రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు ఓన్ చేసేసారు అందరూ, ఇండస్ట్రీ, ఆడియన్స్ అందరూ. అండ్ ఐ నో రైట్, అండ్ ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద హోల్ థింగ్, బికాస్ యూ ఆల్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ మీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.